సో ఎక్కడ మీకు గాయపడ్డ సింహం కనిపించట్లా? గాయపడి ఈ నగరానికి ఏమైంది షూట్ స్టార్ట్ అయిందండి. సో కొంచెం దాంట్లో తను బిజీ ఉన్నట్టు. సో తను వేరే ఈవెంట్స్కి తను జాయిన్ అవుతాడు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ వి ఎక్స్క్లూజివ్లీ వాంటెడ్ జేడీ గారు టు బి హియర్ బికాస్ వీస్ లాంచింగ్ హిమ్. సో ఇంతమంది డైరెక్టర్లు ఈ సినిమా వర్కౌట్ చేశారు, స్క్రీన్ మీద తీసుకురాబోతున్నారు, ఎస్విసిసి ద్వారా మంచి రిలీజ్ అవుతుంది. బ్యానర్కి ఒక గుడ్ విల్ ఉంది. ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమా సో ఎలా ఉంటుందో అనేది సో ఇప్పుడు ఒక ట్రేడ్ మార్క్ ఉంది. సో ఆ బ్యానర్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా సో ఎంతవరకు బ్యానర్ వాల్యూ నిలబెడుతుంది, ఇంతమంది కలిసి దర్శకులు చేసిన సినిమాకి ఎలాంటి ఐడెంటిటీని తీసుకొస్తుంది? డెఫినెట్ ఏంటంటే అది ఏమాత్రం, ఎందుకంటే రాజు గారు ఆయన మాకనే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు. సో చూసిన తర్వాత సో ఎందుకంటే హీఈస్ వెరీ, ఆయన వేరే ఏరియాల నుంచి ఏదన్నా ఎంక్వైరీస్ ఏ వస్తున్నా కూడా ఈ డిసైడెడ్ టు ఆయన సొంతగానే మొత్తం అంతా చేద్దామని డిసైడ్ అయిపోయారు. యూఎస్ కానీ ఇదంతా అది ఆ కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ మాకు అది బిగ్గెస్ట్ బూస్ట్. సో హీఈస్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అంటే ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది కదా, అక్కడి నుంచి ఏమన్నా థ్రెట్స్ వస్తాయా సినిమాకి? మరి ట్రంప్ మీద సినిమా తీశారు, అక్కడి నుంచి ఏమన్నా థ్రెట్స్ వచ్చే అంత అసలు యుద్ధం జరుగుతుంది, 200% ఏదైనా ట్యాక్స్ వేస్తాడు ట్రంప్. సో మీ సినిమా వల్ల తెలుగు సినిమా మీద కూడా ట్యాక్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి గోహెడ్ అంటారేమో, అంతే కదా? అంటే అదేం ఉండదండి. అంటే మీరు ద వే వీ ట్రై టు యూస్ ట్రంప్ ఇన్ దిస్ ఫిలిం మీకు అర్థమైంది అనమాట. సో ట్రంప్ చూసుకుని కూడా ఆయన కూడా నవ్వుకుంటాడు యాక్చువల్లీ, నాలో ఈ ఫన్నీ యాంగిల్ ఉందని చెప్పేసి చూపించాలి. ఆ వార్. వెల్, ఈ సినిమా నాకు తెలిసి గైస్ ఫస్ట్ ఆఫ్ మే నుంచి వార్ ఆగిపోబోతుంది. ఎందుకంటే మే ఫస్ట్ వరకు వార్ జరగాలండి మీ ఉద్దేశం? ఈయన కాదండి, మే ఫస్ట్ నుంచి మీరు అడిగారండి. మే ఫస్ట్ నుంచి వార్ ఆగిపోతుంది. ఆగదండి, ఇవాళ నుంచి ఆపుదాం అనే ప్లానింగ్ తో ఆపేస్తారు. టోటల్ గా అప్పుడు ఆగిపోతుందండి. నేను ట్రంప్ తో నిన్న పొద్దున మాట్లాడి వచ్చాను. భాను గారు, ఇంకేం కావాలి చెప్పండి మీరు. భాను గారు సార్, మీ పాస్ట్ ఫిలిం చూసుకుంటే కనుక ప్రమోషనల్గా కూడా చాలా బాగా పుల్ చేశారు. అయితే ఈ జీపీఎస్కి వచ్చేసరికి మీరు ఒక్కొక్క ఈవెంట్ పెట్టి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. ప్రమోషనల్గా మీరు ఎలాంటి ఒక స్ట్రాటజీస్ని ఫాలో అవుతారు అండ్ ఏమనుకున్నారు అంటే వాట్ యుల్ సే సార్? అంటే కాంటెంట్ నుంచే వస్తుందండి ప్రమోషన్. మన సినిమా మనకి ఇచ్చే కాన్ఫిడెన్స్ మనం చూసుకుంటాం కదా, రషెస్ అవన్నీ. ఇందులో కాన్సెప్ట్ ఉంది, డిపోటేషన్, ఒక ట్రంప్. మాకు మోర్ దెన్ మెయిన్ చేసే ఈవెంట్స్ కంటే ట్రంపే మాకు ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాడు. అండ్ వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నట్టున్నారు ప్రమోషన్లో. అంటే ట్రంప్ని ట్రంప్ కార్డ్ లాగా వాడదాం అనుకుంటున్నాను. అంతే అండి, ట్రంప్ని ట్రంప్ కార్డ్లో వాడుతున్నాము. అండ్ కాంటెంట్ కూడా బాగుంది కాబట్టి ఇట్ ఈస్ రీచింగ్ అవుట్, అందరికీ నచ్చుతుంది. సారీ అండి, ఆయన అన్నదానికి నేను సమాధానం చెప్పాలి. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీస్తున్నామని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అనిల్ ఎంత సక్సెస్ఫుల్ సినిమా తీస్తున్నాడో అలా మేము కూడా తీస్తున్నాను. ఎందుకంటే ఆయనే అన్నాడు, మళ్ళీ నేను అనలేదు అంటాడు ఆయన. కశ్యప్ గారు సార్, యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు సినిమాలు ట్రైలర్ వరకు దే ఆర్ ఇంప్రెసింగ్ ఆల్ ద ఆడియన్స్, బట్ థియేటర్కి వెళ్తే వీఆర్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వాట్ యుల్ సే అబౌట్ జీపీఎస్ గురించి ఏం చెప్తారు? అండ్ అందరూ ఇందాకే జేడి గారు చెప్పడం జరిగింది, ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నా తనకి ఏది కావాలో అదే చేయించుకున్నారని. సో మేము ఎంత ట్రస్ట్ చేయొచ్చు మిమ్మల్ని అంటే వాట్ యుల్ సే సార్? ఎన్ని సినిమాలు వచ్చినా మళ్ళీ ట్రస్ట్ చేసి వెళ్ళాల్సిందే. సో మీకు తప్పదు, మాకు తప్పదు. సో మేమైతే ఎవరు కూడా లైక్ మేము ఒకటి నమ్మి తీస్తాం, నన్ను నమ్మి వీళ్ళు వచ్చారు, మమ్మల్ని అందరిని నమ్మి మీరు రావాలి. సో ఇది ప్రాసెస్ అది. సో ఒకటి ఏంటంటే మేమైతే బ్లఫ్ చేయట్లేదు, మేము మాకు అనిపించింది చెప్తున్నాం. మా అనిపించింది కరెక్టా రాంగా మీకు మే ఫస్ట్ తెలుసు. తేడా వస్తే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు, కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. అది మిమ్మల్ని ఆపలేం కదా సార్. మీరు తిట్టండి, పొగడండి, అది మే ఫస్ట్ రోజు మీ చేతుల్లో ఉంటుంది సార్. అప్పటి వరకు మా చేతుల్లో ఉన్నది మేము చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా సార్, అడగచ్చా? ఓకే. అంత బెదిరించి పెడతాడు మావాడు. జేడి సార్, అంటే జోష్ వాజ్ ఆల్మోస్ట్ యువర్ కమ్ బ్యాక్. ఆ టైంలో మీరు అప్పుడు కూడా యువర్ దిస్ కాన్ఫిడెంట్. సో జోష్తో మిస్ అయింది, జీపీఎస్తో. లెట్ మీ టెల్ యూ, ఇది నేను రాజుకి ఫస్ట్ నుంచి చెప్పాను, అప్పుడు చెప్పాను. నో ఐ వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ అబౌట్ జోష్. ఇది నేను జోష్ కథ విన్నప్పుడే నేను రాజుకి చెప్పాను. ఐ టోల్డ్ హిమ్. అండ్ అతను ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ అయిన రోజు కూడా చెప్పాడు, తను ఆ విషయం తనే చెప్పాడు. దట్ చక్రి వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ ఆర్ నెవర్. సో నో ఐ వాజ్, నేను అదే అందుకనే, బికాజ్ నాట్ దట్ నేను జెన్యున్గా మాట్లాడతాను కాదు,
నా ప్రాబ్లం ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో దీని గురించి ఇంత ధైర్యంగా ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే కేవలం నాకు కాంటెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్. సో ఐ రియలీ వాంట్ టు టెల్ యూ దట్స్ వాట్ హెస్ హ్యాపెండ్ ఫర్ జోష్. Okay, Kashyap. So the whole short film community was so happy about your debut. So specifically after a breakup consultant, you earned a good rapport with the audience kabatti. So మీ పాజిటివ్నెస్ అంటే మీ యూపీఎస్ అనేది క్వర్కినెస్ ఎప్పుడు కూడా. సో ద సేమ్ క్వర్కినెస్ ఇప్పటిదాకా వచ్చిన కాంటెంట్ అంతా చూస్తున్నాం కదా. సో ద ఫిల్మ్ విల్ ఆల్సో బి బేస్డ్ ఆన్ ద సేమ్ థింగ్. ఎందుకంటే ఆయన జేడీ గారు ఇందాక ఆయన ఫోటోకి దండేస్తే కూడా నవ్వుకున్నారని అంటే, సో ఆ క్వర్కినెస్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? లైక్ ఇప్పుడు సినిమాలో ఎంత ఉందో ఇది జస్ట్ ఇది ఒక 1 minute ఉంది, అది ఇంతకుముందు వచ్చిందో ఒక 2 minutes ఉంటుంది. సో 3 minutesలో ఎంత ఉందో ఎవ్రీ సీన్, ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో ఇదే ఫ్లేవర్ ఉంటుంది. సో అండ్ నాకు ఇదే వచ్చేమో యాజ్ ఆఫ్ నో. సో అంటే మీ క్యారెక్టర్స్ మోస్ట్లీ అంటే మీ సిరీసెస్ అన్నింటిలో కూడా ఇట్ విల్ బి మోర్ ఆఫ్ సిల్లీనెస్. అంటే మీ క్యారెక్టర్ ఏది కూడా వాటిని సీరియస్గా తీసుకోవు. బట్ ఇక్కడ మీరు టచ్ చేసిన పాయింట్స్ అంటే దో ఇట్ ఈస్ ఈ ట్రంప్ లేదంటే ఈ సత్య వీళ్ళన్నిట్లో ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ వాళ్ళే సీరియస్గా తీసుకోకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫన్ జనరేట్ అయ్యే విధానం కూడా వేరే ఉంటుంది. సో ఎంతవరకు ప్రిపేర్ చేయగలుగుతున్నారు? ఇది యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్ వాళ్ళ లైఫ్లో చాలా సీరియస్ ఉంటారు. సో మనం దాన్ని సీరియస్ తీసుకోక్కర్లేదు, ఆడియన్స్ సీరియస్ తీసుకోరు. సో ద పాయింట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారు అక్కడ ఎవడో చాలా సీరియస్గా మాట్లాడుతుంటే ఆపు చంపే అన్నాడు. ఇప్పుడు అది ఆయన కామెడీ చేయలేదు, అది ఆ క్యారెక్టర్, అది నాన్సెన్స్ మాట్లాడుకో చంపేయండి అన్నారు. ఇప్పుడు అది ఫ్లేవర్ అది. సో అది ఆయన ఇప్పుడు అది సీరియసా కామెడీయా అంటే మనం ఏం జోక్ చేయట్లేదు. మా మీనింగ్ ఏంటంటే ఇక్కడ మేము జోక్ చేయట్లా, అక్కడ ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తే మనకు నవ్వు వస్తుంది అనేది పాయింట్. అండ్ ఇందులో ఎన్నో సీరియస్ టాపిక్స్ చాలా ఏదో క్లాసులు పీకినట్టు వేరే విధంగా కాకుండా చాలా సటిల్గా హ్యూమరస్ వేలో ట్రీట్ చేశాడు. సో కొన్ని టాపిక్స్ ఉంటాయి, సో సంథింగ్ లైక్ డిప్రెషన్ కానీ డిపోర్టేషన్ కానీ అన్నీ, సో విచ్ ఆర్ వెరీ కరెంట్ టాపిక్స్ ఏదైతే ద యంగర్ జనరేషన్ ఆర్ ఫేసింగ్, వాటిల్ని అన్ని క్యారెక్టర్స్లో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద హీరో ద విలన్ ఆర్ ఎనీథింగ్. సో ప్రతి క్యారెక్టర్లో ఒక అండర్ కరెంట్గా ఒక తెలియని, సో ద అదర్ డే వి వర్ షోయింగ్ ద ఫిల్మ్ టు ఫ్యూ టెస్ట్ ఆడియన్స్ ఊరికే ఏంటి అని. సో ఎవ్రీబడి దే రియలీ లవ్ ద ఫిల్మ్, దట్స్ ద బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ వి గాట్. అండ్ వాళ్ళు మేమే ఎక్స్పెక్ట్ చేయింది వాళ్ళు అండర్ కరెంట్ వాళ్ళు చెప్పిందంటే ద సో మెనీ నైస్ పాయింట్స్ దట్ యు డిస్కస్డ్ ఇన్ టు ఇట్ ఇన్ అ వెరీ హ్యూమరస్ వే. సో అది రేపు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు బ్రేకప్ కన్సల్టెంట్లో కూడా చూస్తే ఒక ఇంపార్టెంట్ బ్రేకప్స్ డిప్రెషన్ గురించి జోక్ చేస్తుంటాం. సో అది ఇట్స్ కైండ్ ఆఫ్ మై ఫ్లేవర్ ఐ గెస్. సో ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వెబ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ.